హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను ఒకటే చెప్తాను. చాలామంది రెగ్యులర్గా నాకు కాల్ చేస్తూ ఉన్నారు, సార్ ఇప్పుడు ఇన్ని స్టాక్స్ మనము ఎలా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి అని చెప్పి. చూడండి, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మన కెపాసిటీ ఎంత ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా సింపుల్ విషయమే, బట్ చాలామంది స్టాక్ మార్కెట్కి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారండి. అన్నీ ఇది ఒక మాయలాగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ₹1,00,000 మీరు జీతం తీసుకుంటున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మీకు కొన్ని ప్లాన్స్ ఉంటుంది, ఆల్రెడీ మీరు ప్లాన్ చేసేసి ఉంటారు, కొన్ని అప్పులు చేసి ఉంటారు, హౌసింగ్ లోన్ తీసుకో ఉంటారు, కార్ లోన్ తీసుకో ఉంటారు, బైక్ లోన్ తీసుకో ఉంటారు, అన్ని లోన్స్లో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు వాటికి మీరు ఎలా ఫండ్ మేనేజ్ చేస్తున్నారు అంటే, అన్నీ ఆన్ టైంకి కడుతున్నారు కదా, ఈఎంఐ డిఫాల్ట్ అవ్వకుండా. మరి స్టాక్ మార్కెట్లో మాత్రం మనం ఇన్ని స్టాక్స్ ఉన్నా కూడా మన కెపాసిటీ ఎంత ఉందో దాని వరకే మనం పెట్టుకొని మెయింటైన్ చేయలేమా? ఎందుకు మనం ఓవర్ లివరేజ్ తీసుకోవాలి? చూడండి, చాలామంది ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, మార్కెట్లో బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేస్తున్నారు. దయచేసి అలా బ్రోకర్ ఫండ్ మాత్రం యూటిలైజ్ చేయబాకండి. ఎందుకంటే అది ఓన్లీ రియల్గా ఎవరు యూటిలైజ్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. నేను పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్లో వెళ్తున్నాను, నాది టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది, నా స్టాక్స్ కూడా మంచి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఉండే వాళ్ళకి అది కూడా నేను రికమెండ్ చేయట్లేదు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చేసి ఎలాగైనా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎలాగైనా ట్రేడ్ చేసి యార్నింగ్ చేస్తూ ఉంటారు. బట్ అన్ని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు చేయబాకండి. ఇది ఒక రాంగ్ వే. ఎందుకంటే బ్రోకర్ ఫండ్ యూటిలైజ్ చేయడం అనేది ఒక రాంగ్ వే. అది పెద్ద తప్పది. అసలు నన్ను అడిగితే అది టోటల్గా లాక్ చేయాలి. ఎందుకంటే మన ఫండ్ ఉంటే మనం కొనుక్కోవాలి. షేర్ పెరిగితే అమ్ముకుంటాం, లేకపోతే లేదండి. ఈ షేర్ని పెట్టి అప్పు తెచ్చి ఇంకో షేర్ కొని అది తగ్గిపోయి ఇది తగ్గిపోయి అంటే ఏది మొదలకే మోసం వస్తుంది. కాబట్టి అలా చేయకుండా మీరు పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్గా మన సొమ్ముతో మనం కొనుక్కుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. బ్రోకర్ వచ్చి, ఏమంటే ఇప్పుడు 60% తగ్గిపోయిందండి, ఇంకో 20% ఉంది, లేకపోతే మేము స్క్వేర్ ఆఫ్ చేస్తాము, లేకపోతే ఫండ్ డిపాజిట్ చేయండి అంటారు. ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి? తర్వాత చూడండి, నేను ఈ వీక్ చెప్పాను కదా, ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇస్తానని. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ప్రీమియర్ పాలీఫిలిం. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, ఇదొక స్మాల్ క్యాపే. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹117 ఉంది. ఇప్పుడు కొనకూడదు. చూడండి, ఇప్పుడు కొనకూడదు. ఇది వచ్చి బాయ్ ఓన్లీ అబోవ్. ఇది వచ్చి ఒక 40 డేస్ అండి, 40 to 60 డేస్. ఇది బాయ్ ఓన్లీ అబోవ్ ₹126 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ప్రీమియర్ పాల్ ₹126 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి, ఫస్ట్ టార్గెట్ వచ్చి ₹162 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి ₹200. మూడో టార్గెట్ వచ్చి ₹260 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹89 స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు 20 years నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఓన్లీ 40 డేస్ అండి, 40 రోజుల పైన ఈ స్టాక్ని మనం హోల్డ్ చేయకూడదు. 40 to 60 డేస్ ఏదో ఒకటి.
అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సంవత్సరాల తరబడి మాత్రం దయచేసి హోల్డ్ చేయబాకండి. తర్వాత మీకు ఇప్పుడు ఒక 9 మంత్స్ది ఒక ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా మీరు పర్ఫెక్ట్గా నేను హోల్డ్ చేయగలను అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ స్టాకు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో హైదరాబాద్లో మనం 19వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ అండి. మన అకాడమీలో ఇది జరిపేది 19th వర్క్షాపు. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళకి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వస్తే 100% సీట్స్ ఉండదు. అది అక్టోబర్ 28, 29 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది వచ్చి అక్కడికి మీరు డైరెక్ట్గా రాలేరు. ఎవరైనా ముందుగానే బుక్ చేసుకోవాలి. దానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. అవన్నీ ఆ వర్క్స్ అన్నీ మీరు కంప్లీట్ చేస్తే కానీ అక్కడికి రాలేరు. లాస్ట్ మూమెంట్ వస్తే మాత్రం సీట్స్ 100% ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఇది నేను రీసెంట్గా కూడా ఒక అతను కాల్ చేశాడు సింగపూర్ నుంచి, ఒక అబ్బాయి, సార్ నేను క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను, బట్ నాకు ఏ నాలెడ్జు లేదు అని చెప్పాను. నేను ఇంతకుముందు చెప్పేవాడిని, అంటే ఏదో మార్కెట్ గురించి ఏదో ఒక నాలెడ్జ్ తెలుసుకుని రండి అని చెప్పి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మార్కెట్ గురించి తెలుసుకొని వస్తానని చెప్పి ఒక 1 year తర్వాత వచ్చారు. వచ్చి ఒక 5 to 10 lakhs పోగొట్టుకొని వస్తున్నారు. అంటే నేను అనుకున్నాను అది కూడా రాంగ్ అంటే అలా కూడా చెప్పకూడదు. ఎందుకంటే మార్కెట్లో వెళ్ళి చూసిరాండి అంటే మార్కెట్ ఒక డబ్బులు పీక్కొనే వీళ్ళకి ఇస్తుంది. అప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కాబట్టి దీనికి ఏం ఎలిజిబిలిటీ అవసరం లేదు. మార్కెట్లో మీరు వెళ్ళి నేర్చుకొని రావాలంటే డబ్బు పోగొట్టుకొని రావడమే అంతే. కాబట్టి దీనికి బిగినర్స్ కూడా 100% రావచ్చు. ఇట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఇది వచ్చి ఒక 9 మంత్స్కి ఈ స్టాకు హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రమే ఈ స్టాక్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎంఆర్పిఎల్ చూడండి, ఎంఆర్పిఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 91 రూపాయి ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 94 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 94 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 120 రూపాయలు 25 పైసలు ఫస్ట్ టార్గెట్, 147 రూపాయలు సెకండ్ టార్గెట్, 190 రూపాయలు 50 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 67 రూపాయలు. ఇది కూడా 16,100 కోట్లు, అంటే 16,100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 22 years 23 years నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ చెప్పిన స్టాక్ వచ్చి ఓన్లీ షార్ట్ టర్మ్ 40 days. ఈ స్టాక్ వచ్చి మనకి ఒక 9 months హోల్డింగ్. కాబట్టి ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు నిఫ్టీ గురించి క్లియర్గా అప్డేట్స్ వస్తుంది. మన వెబ్సైట్లో కూడా ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా రెగ్యులర్గా మీకు అందులో డీటెయిల్స్, ప్రీవియస్ ఎక్కడ 18 ఈవెంట్స్ ఎక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ కూడా ఉంటుంది. అది మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.